ప్రభువుని ఆరాధించడానికి వచ్చినారు. ఏ మనిషి ఎదురు, ఏ వ్యక్తి ఎదురు మీరు రాలేదు. దేవుని మందిరంలోకి వస్తున్నామంటే నేను కలుసుకునేది దేవుని, నేను సహవాసం చేయడానికి వచ్చింది దేవునితో కానీ మనుషులతో కాదు. ఏ మనిషి కూడా ఏ మేలు కూడా నీకు చేయడం. నీకు ఏదైనా మేలు చేసినా, నీకు ఏదైనా సంతోషం కలిగజేసినా అది ప్రభు ద్వారా మాత్రమే నీకు వస్తుంది. ప్రభు వలన నీకు వస్తే మరలా తిరిగి మనము దేవునికి ఏమి కూడా చెల్లించలేము. ఒకవేళ మనిషి వలన నీకు ఏదైనా వచ్చినట్లయితే తిరిగి నువ్వు వారికి చెల్లించాల్సి వస్తుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే ఏ మనిషిని కూడా నువ్వు ఆధారం చేసుకోవద్దు, ఏ మనిషిని కూడా నమ్మవద్దు. ప్రభువుని మాత్రమే మీరేం చేయాలి? నమ్మాలి. ఎవరిని నమ్మాలి చెప్పండి? ప్రభువుని మాత్రమే, దేవుడిని మాత్రమే. దేవుడిని నమ్మినటువంటి వ్యక్తిని ఆయన ఎన్నడూ కూడా మోసం చేయడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎవరిని నమ్మాలి? ప్రభువుని. నిన్ను రక్షించినటువంటి రక్షణకర్త, నీ కొరకు తన ప్రాణమును దారిపోసినటువంటి దేవుణ్ణి మీరేం చేయండి? నమ్మండి. ఆయనే నిన్ను ప్రేమించి నీకు కావలసిన సమస్తమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే దేవుడు యొక్క వాగ్దానం చేస్తాడు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన జీవితంలో ఏదైతే శత్రువుగా ఉన్నదో, ఎప్పుడు దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు. ఎలా ప్రేమించాలి? కండిషన్స్ అనేవి ఏది కూడా ఉండకూడదు. దేవుణ్ణి ప్రేమించే విషయంలో కండిషన్స్ పెడుతుంటాము మనుషులంగా. ప్రభువా నువ్వు నాకు అది ఇస్తే నేను ఇది చేస్తాను, లేదంటే ప్రభువా నేను 40 రోజులు ఉపవాసం ఉంటున్నాను, లేదంటే 10 రోజుల ఉపవాసం ఉంటున్నాను కనుక మీరు నాకు ఇది చెయ్యాలి. ఇదేంటిది? కండిషన్, కొలతతో చేసే దానికి విలువ ఉండదు. కానీ ప్రేమతో ఏదైనా మనం చేస్తామో దేవుడు దానికి మనకు ప్రతిఫలమును ఇస్తాడు. హల్లెలూయా. సో అందుకనే దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎన్నడూ కూడా మీరు కొలత, రిస్ట్రిక్షన్ పెట్టకూడదు. దేవునికి మన యొక్క హృదయం దేవుడు చూస్తాడు. దేవుడు ఏం చూస్తాడు? మన యొక్క అంతరంగమును చూస్తాడు. మన యొక్క హృదయం చూసి దేవుడు మన పట్ల తన క్రియలను చేస్తాడు. మనిషి ఏమో మన పై రూపమును చూసి మనతో ఎలా ఉండాలో అలా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. ఎలా ఉండాలో అలా ఉండడానికి. జనరల్గా చెప్పాలంటే లోకం ఏ విధంగా ఉందని డబ్బులున్న వ్యక్తిని ఒక విధంగా కనపరుస్తుంటారు, డబ్బు లేనటువంటి వ్యక్తిని ఇంకొక విధంగా కనపరుస్తూ ఉంటారు. యేసు ప్రభువే చెప్పి ఉన్నాడు. అది ఎలాంటిదంటే డబ్బులు ఉన్న వారిని ఒక విధంగా చూసి లేని వారిని మరి ఒక విధంగా చూస్తే అది అంట నీ క్రియలు దేవుని ఎదుట సరిగ్గా లేదు. క్రైస్తవులమైనప్పటికీ మనము కూడా అదే విధంగా ఉంటే నేను దేవుని దృష్టిలో నిజమైన క్రైస్తవుడిని కాదు. ఎలాంటి వ్యక్తిని నేను ఎలాంటి వ్యక్తిని దేవుని దృష్టిలో? వేషధారిగా ఉన్నా. అలా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఉండకూడదు అంటున్నాడు. మన యొక్క క్రియలు ఎప్పుడైనా దేవుడి ఎదుట సత్క్రియలుగా ఉండాలి, మంచివిగా, దేవుడి ఎదుట క్రమమైనవిగా కనబడినప్పుడే ఆ క్రియలను బట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. మనం దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శత్రువు మన జీవితంలో ఏదైతే ఉన్నదో ఆ శత్రువు అనేది మన లైఫ్లో లేకుండా చేస్తాడు. ఏదైతే చెప్పండి, శత్రువు నిన్ను బాధిస్తున్నటువంటి శత్రువు ఏదైతే ఉన్నదో, నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువు ఏదైతే, శత్రువు అంటే మనుషులు అనుకునేది, శత్రువులు అంటే మనుషులు కాదు. నిన్ను బాధిస్తున్నటువంటి బాధ, నిన్ను వేదనకు గురి చేస్తున్నటువంటి అది, నీకు నిద్ర లేకుండా, నీకు సమాధానం లేకుండా, నీకు నెమ్మది లేకుండా, మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో ఏదైతే అభివృద్ధి కలగట్లేదో ఆ దానిని దేవుడు ఏం చేస్తాడంటున్నాడు? ఫస్ట్ నువ్వు దేవుడిని ప్రేమిస్తే నీ జీవితంలో దేవుడు పని చేయడానికి ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుడు మనలో పని చేయాలంటే మన రెగ్యులర్ దేవుడి యొక్క వాక్యంలోనే ఉంది. దేవుడు నీలో పని చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా బయట పని చేయడు. దేవుడు ఎప్పుడు కూడా బయట, మనం అనుకుంటాం దేవుడిని ఎప్పుడు నేను బయట చూడాలని, కానీ నువ్వు ఎప్పుడు కూడా దేవుడిని బయట చూడలేవు. దేవుడు ఎప్పుడు కూడా నీలోనే ఉంటాడు.
నువ్వు ఎప్పుడు కూడా బయట నీకు కనపడడు. సో అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, దేవుడు నీలో పని చేస్తాడని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, 2వ అధ్యాయము 12వ వచనంలో ఇది మనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, 12-13 వచనంలో మనం చదువుదాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలములను భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చుకొనుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. గమనించండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఏమంటున్నాడు? సంఘంతో. ఎవరు చెప్తున్నారు? పౌలు సంఘానికి చెప్తున్నాడు. సంఘం అంటే ఇది నాకు అనుకోవద్దు, ఇది నాకు కాదుగా చెప్పేదాన్ని మనం ఎప్పుడు కూడా అనుకోదు. సంఘానికి దేవుడు పౌలు ద్వారా రాస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను మీ ఎదుట లేని ఈ కాలమందు. దేవుడు ఇప్పుడు మన ఎదుట లేడు, ఉన్నాడా? లేడు. దేవుడు మన ఎదుట లేడు, కానీ దేవుడు మనలో ఉన్నాడు. ఇది ఇంపార్టెంట్. నేను మీ ఎదుట లేనప్పుడు లేని కాలమందు అంటున్నాడు. నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రం మీరు భయంతో ఉండడం కాదు. కొంతమంది చూడండి, క్రైస్తవ ఇల్లులు లేదంటే మనం క్రిస్టియన్స్ గా ఎప్పుడైనా పాస్టర్ మన ఇంటికి వస్తున్నప్పుడు ఏం చేస్తాము? మనం అన్ని సెటరైట్ చేసుకుంటుంటాం. పాస్టర్ మన ఇంటికి రానప్పుడు ఏ విధంగా ఉంటాం? మన ఇష్టం వచ్చినట్టు మన పిల్లలు కానీ మన కుటుంబం కానీ మన ఏదైనా సీరియల్ చూసినా సినిమా చూసినా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఏదైనా చేస్తుంటాం. కానీ పాస్టర్ వస్తుంటే అన్ని షటప్ అన్ని అయిపోతాం. అది ఏంటిది? అది రియల్ క్రిస్టియానిటీ కాదు. దేవుడు అంటున్నాడు, నేను మీ ఎదుట ఉన్నప్పుడు కాదు, నేను మీ ఎదుట లేనప్పుడు దేవుడు మీకు రక్షణనిచ్చి ఉన్నాడు. ఏమిచ్చింది దేవుడు నీకు? అందరు చెప్పండి. దేవుడు ఏమిచ్చింది నీకు? రక్షణ. అందరు చెప్పండి. దేవుడు నాకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. దేవుడు నీకు రక్షణ ఇచ్చి ఉన్నాడు కనుక దేవుడు అంటున్నాడు, ఆ రక్షణని మీరు కోల్పోవద్దు. చాలా మంది ఈ జ్ఞానం లేక దేవుడిచ్చిన రక్షణను కోల్పోతున్నారు. అందరూ ఏమనుకుంటున్నారు? నేను రక్షించబడ్డాను, నేను ఇంకా ఇప్పుడు ఏం చేస్తే ఏం కాదని అనుకుంటున్నారు. వెరీ వెరీ డేంజరస్. దేవునితో ఎన్నడూ కూడా మనము ఆటలు ఆడకూడదు. దేవునితో ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? ఆటలు ఆడకూడదు. దేవుడు చూడట్లేడు అనుకోవద్దు. నీ శరీరం ఏం చేస్తుంది? నిన్ను ప్రేరేపిస్తుంది, ఎంటర్టైన్మెంట్ కోరుకుంటుంది నీ శరీరం. కానీ బైబిల్ ఏం చెప్తున్నది? ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. శరీర క్రియలన్నీ నశించిపోయినాయి. శరీరమును దాని కోరికలన్నిటినీ దాని ఇచ్చలన్నిటినీ యేసు ప్రభుతో పాటు సిలువ వేసి ఉన్నాం. ఏం వేసి ఉన్నాం? యేసు ప్రభుతో పాటు సిలువ వేసి. కానీ మనం చూస్తే అందరికీ దేవుడు నమ్ముకున్న వాళ్ళకి రోగములు ఉంటున్నాయి, దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఎందుకు మనం యేసు ప్రభు నమ్ముకున్నది, దేవుణ్ణి నమ్మింది, నీ జీవితంలో కష్టములు, ఇబ్బందులు, బాధలు ఉండకూడదని. మరి ప్రభువుని నమ్మినాక కూడా అదే ఇబ్బంది, అదే కష్టం ఉన్నట్లయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ కొరకు నేను చేయాల్సిందంతా సంపూర్ణంగా నేను ముగించాను. నీ పక్షమున నేను ఏదైతే నెరవేర్చాలో, ఏదైతే నేను బలహీనపరుస్తుందో, ఏదైతే నేను ఇబ్బంది పెడుతుందో వాటన్నిటిని నేను ఆల్రెడీ నీ జీవితంలో లేకుండా తొలగించాను. కానీ ఏదైతే నీకు రక్షణ ఇచ్చి ఉన్నానో ఆ రక్షణని మీరు ఏం చేయమంటున్నాడు? చదవండి. రక్షణ ఏమంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో? నేను లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను ఏం చేయాలి? మీరు కొనసాగించాలి. ఎవరు కొనసాగించాలంటున్నాడు దేవుడు?
అంటే ఏంటిది? రక్షణ అంటే మనం ఏమనుకుంటున్నాం? రక్షణ అనుకుంటే కేవలము నా పాపములనే క్షమించబడినే, నేను ప్రభువుని నమ్ముకున్నా, అంత మాత్రమే అనుకుంటున్నాం. రక్షణ అనేది ఇట్స్ ఏ ప్యాకేజ్. గిఫ్ట్ ప్యాక్ అని ఏదైనా మనకు గిఫ్ట్లో ఒకటి చాలా ఉంటాయి కదా, ప్యాక్ ఉంటాయి కదా, చాలా ఉంటాయి. గిఫ్ట్ ప్యాక్ అన్నప్పుడు అందులో ఒకటి ఉంటుందా? చాలా ఉంటాయి. అదే ప్యాకేజ్. ప్యాకేజ్ అంటే నువ్వు ఒక 1000 రూపాయలు ఇస్తే నీకు కావాల్సిన అన్నీ కూడా అందులోనే ఉంటాయని దేవుడు చెప్తుంది. అన్నీ అందులోనే ఉంటాయి. ఇంకా మనం వేరే ఇంకొకటి సపరేట్గా వెళ్ళి కొత్తది కొనుక్కోవాల్సిన పని ఉండదు. దేవుడు ఏమంటున్నాడు? రక్షణ అనేది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక పెద్ద ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ లోనే, ఆ రక్షణలోనే నీకు కావాల్సిన సమస్తము దేవుడు ఇచ్చి ఉన్నాడు. నీకు ఏది కావాలో నీకు ఇచ్చిన రక్షణలోనే ఉన్నది. కానీ బయట నుంచి ఇంక కొత్తది ఏది కూడా నీకు రాదు. బయట నుంచి ఏదైనా నాకు రావాలంటే నేను ఫాస్టింగ్ ఉండాలనుకుంటాం. మనం ఫాస్టింగ్ అనేది ఎప్పుడు ఏదో ఒకటి సంపాదించుకుంటే కాదు. దేవుడు ఏమన్నా కఠినుడా? నువ్వు కఠినంగా ఉపవాసం ఉన్నప్పుడే దేవుడు నీకు ఇస్తాడా? దేవుడు ఏమన్నా కఠినుడా? కాదు. ఉపవాసం అంటే అర్థం ఏంటిది? ఉప ప్లస్ వాసము. ఉప అంటే దేవునితో, వాసం అంటే సహవాసం చేయడం. దేవునితో సహవాసం చేయడమే ఉపవాసం. అంటే దేవునితో సహవాసం చేసే సమయంలో అటు ఇటు వెళ్ళిపోకుండా, ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడకుండా ఆ తర్వాత పెట్టేసి, తర్వాత ఎవరైనా మన ఇంటికి వస్తే కలిసి మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకుంటే అది ఉపవాసం కాదు. ఉపవాసం అంటే ఏంటిది? సర్టెన్ టైం, ఒక సమయం నుంచి ఒక సమయం వరకు నేను ఏ పని చేయను, నేను కేవలం దేవునితోనే నా సమయాన్ని గడుపుతాను, దేవునితో నేను మాట్లాడతాను, దేవునితో నేను కలిసి ఉంటాను. కానీ ఉపవాసం అంటే నేను 1 వరకు నేను ఉపవాసం ఉంటా, ఆ 1 తర్వాత ఆమె దగ్గర చెయ్యి ఎమ్మటే కడుక్కొని ఎమ్మటే దళదళ తినేయడానికి కాదు. ఉపవాసం అంటే అది కాదు. అలా చేస్తే నీకు విలువ లేదు. నువ్వు చేసిన ఉపవాసానికి విలువ లేదు. కొంతమంది ఇదే విధంగా ఉంటున్నారు. లోకంలో కూడా చాలా మంది అదే విధంగా ఉంటారు. లోకంలో కూడా అదే విధంగా ఉంటున్నారు. ఉపవాసం అని చెప్పేసి కటిక ఉపవాసం నీళ్ళు త్రాగకుండా ఉంటారు. మనం కూడా అదే విధంగా ఉంటాం. వారికి మనకు పెద్దగా తేడా లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఉపవాసం చేసేటప్పుడు దేవునితో సహవాసం చేయాలి. సహవాసం అంటే అర్థం ఏంటిది? సహవాసం అంటే అర్థం ఏంటిది? ఒకరితో ఒకరు మాట్లాడుకునేది సహవాసం. ఒకరితో దేవునితో నువ్వు మాట్లాడాలి, నీతో దేవుడు మాట్లాడాలి. అది ఏంటిది? సహవాసం. మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు? 40 రోజులు. ఆయన ఉపవాసం ఉన్నది దేని కొరకు ఉపవాసం ఉన్నాడు? దేవుడు ఆయనని పైకి రా అని పిలిచిండు. ఎక్కడికి? పైకి. ఎక్కడి నుంచి? జనుల మధ్యలో నుండి, ప్రజల మధ్యలో నుండి నువ్వు పైకి రా, కొండ ఎక్కి పైకి రా, కొండ ఎక్కి పైకి రా. పైకి వెళ్ళిండు. పైకి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు? ఖాళీగా కూర్చున్నాడా? లేదంటే ఇతరులతో మాట్లాడుతుందా? ఏం చేస్తున్నాడు? కొండకి పైకి రాగానే దేవుని యొక్క మహిమ ఆ కొండ మీదకి దిగొచ్చింది. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. అది ఉపవాసం. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కనుక ఆయనకు ఆకలి అనేది, నీళ్లు త్రాగడం అనేది తెలియలేదు. దేవునితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు తప్పిక ఆకలి జ్ఞాపకం ఉండొద్దు. కానీ మనం ఉపవాసం ఉన్నప్పుడు టైం ఎప్పుడైతుంది, ఎంత టైం అయింది, నేను ఎంతసేపు ప్రార్థన చేస్తే ఇది చూసుకుంటుంటా. అది దేవుడి దృష్టిలో యోగ్యమైనది కాదు. ఏమి కాదు? అది దేవుడి దృష్టిలో యోగ్యమైనది కాదు, మంచిది కాదు. అది మనకి నీ శరీరాన్ని నలగొట్టుకోవడానికి మాత్రమే. కానీ నేను ఏది కూడా హెచ్చించలేకపోతుంది. దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు నీ స్థితిని పైకి హెచ్చిస్తానికి, నిన్ను ప్రత్యేక పరుస్తానికి. ఉపవాసం అనేది ఏంటిదంటే నీవు జనుల మధ్యలో నుండి ప్రత్యేకంగా దేవునితో నేను సమయం గడిపేది ఉపవాసము. మోషే జనుల మధ్యలో ఉంటే ఆయన ఉపవాసం ఉండేవాడు కాదు. ఉంటాడా? జనుల మధ్యలో ఉంటే దేవునితో మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే ఊరికే ఏ సమస్య వచ్చినా మోషే 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 అని అందరూ మోషే దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. ఏ కష్టం వచ్చినా, అయ్యా మాకు త్రాగడానికి నీళ్ళు, మమ్మల్ని అరణ్యంలో నడిపించినావు, మాకు నీళ్ళు అని మరలా ఎవరి దగ్గరకు వస్తున్నారు? మోసే దగ్గర. మాకు తినడానికి తిండి లేదు అని మరలా మోసే దగ్గరికే వస్తున్నాడు. అందుకనే దేవుడు ఏం చేసిండు? నువ్వు పైకి రా, పై
పైకి వెళ్ళిపోయినాడు, ఎవరు కూడా పైకి ఎక్కడానికి ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా ఉపవాసం అంటే నీతో ఎవరు మాట్లాడకుండా నీవు దేవునితో సమయం గడిపేది ఉపవాసము. అప్పుడు దేవుని యొక్క స్వరమును నువ్వు స్పష్టంగా వినడానికి ఉపయోగపడుతుంది. ఉపవాసం అంటే ఏంటిదంటే ప్రత్యేకంగా నేను ఒక ప్రత్యేకమైన స్థలంకి వెళ్ళి ప్రత్యేకంగా ఉంటూ దేవునితో నేను ప్రార్థిస్తా, దేవునితో సమయం గడుపుతా, అది ఉపవాసం. అప్పుడు దేవుని యొక్క స్వరము నేను వినగలుగుతాను, దేవుడు నా యొక్క మాటలు వింటాడు. హల్లెలూయా. రక్షణ అనేది ఏంటిది? ప్యాకేజ్. దేవుడు అంటున్నాడు నీ రక్షణను నువ్వు కొనసాగించాలి. నీ రక్షణ, దేవుడు ఏదైతే రక్షణను ఇచ్చిండో ఆ రక్షణలో నీకు కావాల్సిన అభిషేకం ఉన్నది, ఆ రక్షణలో నీకు కావాల్సిన విడుదల ఉన్నది, ఆ రక్షణలో నీకు కావాల్సిన ఆర్థిక పరమైన సమస్యలకి సమాధానం ఉన్నది, ఆ రక్షణలో నీకు దేవుడిచ్చిన రక్షణలో నీ పిల్లల యొక్క భవిష్యత్తు ఉన్నది, నీ రక్షణలో దేవుడు నీకు కావాల్సిన సమస్తం అందులో ఏర్పాటు చేసి ఉన్నాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, నీ రక్షణని మీరు కొనసాగించండి. ఎవరు కొనసాగించాలి? రక్షణని ఎవరు కాపాడుకోవాలి? నీవు నేను ఆ రక్షణను కాపాడుకోవాలి. ఆ రక్షణను కాపాడుకున్నప్పుడే దేవుడు అంటున్నాడు నీకు ఏది కావాలో అది నీ రక్షణలోనే ఉన్నది, బయట ఏది లేదు, బయట నీకు ఏది కూడా దొరకదు. ఇప్పుడు సూపర్ మార్కెట్స్ అని పెడుతున్నారు, డిమార్ట్ అని పెడుతున్నారు, అన్ని ఒకే దగ్గర దొరుకుతున్నాయి, వేరే దగ్గరికి పోనవసరం లేదు, అన్ని ఒకే దాంట్లో దొరుకుతున్నాయి. లేదంటే రిలయన్స్ ఉన్నది, నీకు కావాల్సినవి అన్ని ఒకే దగ్గర దొరుకుతున్నాయి. వేరే దగ్గర బట్టలు కావాలన్నా అలానే దొరుకుతున్నాయి, గ్రాసరీస్ కావాల్సిన అలానే దొరుకుతున్నాయి, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా ఒకే దాంట్లో దొరుకుతున్నాయి. అదే విధంగా రక్షణ అనేది కూడా దేవుడు నీకు కావాల్సిన వాటన్నిటిని ఏర్పాటు చేసింది నీ రక్షణలో. నేను వేరే దగ్గరికి ఎక్కడికి కూడా వెళ్ళనవసరం లేదు, ఎటువంటి పరిగెత్తిన అవసరం లేదు. దేవుడు నీకు రక్షణ ఇచ్చిండు, ఆ రక్షణలోనే నీకు సమస్తం ఉన్నాయి అంటున్నాడు. హల్లెలూయా. ఆ రక్షణని మనం ఏం చేయాలి? ఎలా కొనసాగించాలి? ఇష్టం వచ్చినట్టు, అజాగ్రత్తగా, కేర్లెస్ గా, ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చేయొచ్చు, ఎలా పడితే అలా నేను ఉండొచ్చు, ఎలా పడితే అలా మాట్లాడొచ్చు అని దేవుడు ఇక్కడ చెప్పట్లేదు. ఏమంటున్నాడు? నీకు రక్షణ ఉన్నది, నువ్వు ప్రభువుని పోలి నడుచుకోవాలి, ప్రభు అనే నువ్వు కనబడాలి, ప్రభులాగా నువ్వు ఉండాలంటే నీవు భయముతోనూ వణుకుతోను. యేసు ప్రభు అంటున్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు మాదిరిగా చూడండి. యేసు ప్రభువు చెప్తున్నాడు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. చూడండి, యేసు ప్రభువే, దేవుడే, ఆయన ఏం చేసిండు? దేవుడే తన యొక్క దైవత్వముని అంతటిని పరలోకంలో విడిచిపెట్టి ఎలా జన్మించిండు? ఒక మానవుని వలె, నరుని వలె ఈ లోకంలో జన్మించి ఆయన అంటున్నాడు శరీరధారి అయి ఉన్న దినములలో. దేవుడు శరీరధారిగా ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు? చెప్పండి, ఎన్ని సంవత్సరములు ఉన్నాడు? 33.5 సంవత్సరం. ఎన్ని సంవత్సరములు ఉన్నాడు? 33.5 సంవత్సరములు కూడా ఆయన ఏ విధంగా ఉన్నాడంట? ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు. అదే విధంగా పౌలు ఈరోజు సంఘానికి, నీకు నాకు మనందరికి చెప్తున్నాడే, రక్షణ పొందుకున్నావు, దేవుడు నీ కొరకు కన్నీరు కార్చిండు, దేవుడు నీ కొరకు ప్రార్థన చేసిండు, దేవుడు నిన్ను రక్షించాలని ఆయనే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయననే ఎలా ఉన్నాడు? భయముతో భక్తితో ఉన్నాడు. కనుక నీకు వచ్చినటువంటి రక్షణ ఏదో ఉచితంగా రాలేదు. రక్షణ రంగంలో మనమందరం ఏమనుకుంటున్నాం? ఉచితంగా నాకు అనుగ్రహించబడింది, ఉచితంగా అది నా జీవితంలోకి వచ్చింది. కానీ ఆ రక్షణను నువ్వు పొందుకోవడానికి దేవుడు నీ కొరకు ఎంత కష్టపడ్డాడు, దేవుడు
ఎంత త్యాగం చేసిండు. ఆయన ఏం చేసిందంటే తన రక్తములంతటిని మన కొరకు ధారపోసిండు నిన్ను రక్షించడానికి. కానీ అలాంటి రక్షణ కలిగినటువంటి మనము దేవుని యొక్క రక్షణను తీసుకొని ఆ రక్షణని మనం ఉచిత వ్యర్థం చేసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? మనమందరము వ్యర్థం చేస్తున్నాం. రక్షణ కలిగి ఉండి కూడా అన్ని రకములైనటువంటి వ్యర్థమైన క్రియలు చేస్తున్నాం. అన్ని రకములైనటువంటి పాపపు పనులు, చెడు పనులు చేస్తున్నాం. ఎంత భయంకరమైనటువంటి విషయం ఇది. దేవుడు ఇచ్చినటువంటి రక్షణని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంత నమ్మకంగా నువ్వు కొనసాగించాలి. ఎవడైతే నమ్మకంగా దేవుని యొక్క రక్షణను కొనసాగిస్తాడో దేవుడు అంటున్నాడు వానికి ఏ కొదువ కూడా ఉండదు. హల్లెలూయా. ఈ రక్షణని ఎలా కొనసాగించాలి? ప్రతి దినము భయముతోనూ వణుకుతోను. ఎవడైతే దేవునికి భయపడుతూ వణుకుతా ఉంటాడో వానికి దేవుడు చెప్తున్నాడు. 13వ వచనం ఏమున్నది చదవండి. 13వ వచనంలో 13వ వచనం చదవండి. అది కాదు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2:13. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా మీరు నిశ్చయించుకొనుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. ఇప్పుడు ఇక్కడ రాయబడినటువంటి వాక్యం చదువుతానికి మనకు సరిగ్గా అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? క్లియర్గా ఇది మనకు అర్థం కావట్లేదు. ఏమనున్నది? మీరు నిశ్చయించుటకు కార్యసిద్ధి కలగ చేసుకున్నప్పుడు దయా సంకల్పం నెరవేరటకనే ఉన్నది. మనకు ఈ దయా సంకల్పము, ఈ ఇచ్చుటకు, ఈ కార్యసిద్ధి అనేది మనం రోజు వినేటటువంటి పదములలాగా అనిపిస్తలేవు. అర్థమవుతుందా? రోజు మీరు వింటున్నటువంటి పదములు కావు. ఈ గ్రామర్లో కొద్దిగా ఉన్నతమైన మనం రోజు వాడేటటువంటి వాడుక భాష కాదు. వాడుక భాష కాకుండా ఉన్నది కనుక ఇది ఇచ్చ, లేదంటే కార్యములు, లేదంటే ఇప్పుడు ఇక్కడ వాడబడినటువంటి దయా సంకల్పం అని ఉన్నది. ఈ దయా సంకల్పం అనేది మనకు అర్థం కావట్లేదు. కానీ దీని ఒరిజినల్ మీనింగ్ ఏముంటుందంటే ఇంగ్లీష్లో ఉంటుంది, ఫర్ ఇట్ ఈస్ గాడ్. దేవుడే, దేవుడు. ఫర్ ఇట్ ఈస్ గాడ్ హూ వర్క్స్ ఇన్ మీ. ఇంగ్లీష్లో ఏముంటుందంటే దేవుడే నీలో పని చేయించున్నాడు. ఎవరు నీలో పని చేస్తున్నది? చెప్పండి. ఎవరు నీలో పని చేస్తున్నారు? అందరు చెప్పండి. దేవుడు. అందరు చెప్పండి. దేవుడు నాలో పని చేయించున్నాడు. అని చెప్పండి. దేవుడు నాలో పని చేయించున్నాడు. దేవుడు నాలో పని చేయించున్నాడు. దేవునికి పరలోకంలో ఏ పని లేదు. ఎందుకంటే పరలోకంలో ఉన్న వారితో ఆయన దుఃఖం కానీ, బాధలు కానీ, కష్టములు కానీ ఏమీ ఉండవు. పరలోకంలో ఏ కష్టము, చచ్చిపోయిన వ్యక్తికి ఏదైనా ఇబ్బంది ఉంటుందా? ఏ రోగమైనా తెలుస్తుందా? ఏ బాధ అయినా తెలుస్తుందా? ఏ అప్పుల సమస్య అయినా తెలుస్తుందా? తెలియదు. తెలుస్తుందా? తెలియదు. కారణం ఏంటిది? ఆయనకి చనిపోయి ఉన్నాడు. అదేవిధంగా పరలోకంలో ఉన్న వారికి ఈ భూమి మీద ఉన్న వాటి విషయమై చింత ఉండదు. అందుకనే పరలోకంలో దేవునికి పని చేయడానికి ఏ పని లేదు. దేవునికి వేరే పని ఉన్నది. భూమి మీదనే దేవుడు పని చేయడానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉన్నది. చెప్పండి. భూమి మీద దేవునికి ఏమున్నది? పని చేయడానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉన్నది. దాన్ని ఏమంటున్నామంటే దేవుని యొక్క మందిరము. ఏమంటున్నాం చెప్పండి? దేవుని యొక్క మందిరం. దేవుడు పని చేసేటటువంటి స్థలం ఒకటి ఉన్నది. ఆ స్థలం ఏంటిదంటే దేవుని యొక్క మందిరం. ఆ మందిరం ఎక్కడ ఉన్నది? ఆ మందిరం ఎవరంటే దేవుని యొక్క మందిరం ఎవరంటే నీవు, నేనే దేవుని యొక్క మందిరం. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. దేవుని యొక్క మందిరం ఎవరు? చెప్పండి. దేవుని మందిరం ఎవరు? ప్రతిరోజు నువ్వు చెప్పండి, నేను దేవుని యొక్క ఆలయమై దేవుడు నాలో సంచరించుచున్నాడు. నేనేం చెప్పినా పరలోకంలో దేవునికి పని లేదు.
పరలోకమంతా దేవుని యొక్క మహిమ చేత నింపబడి ఉన్నది. దేవునికి ఇప్పుడు పని చేయలేదు. మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఏదైనా పని ఉంటుందా? ఏ పని ఉండదు. బయటకు వెళ్తేనే నీకు పని. అదేవిధంగా దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు ఆయనకి ఏ పని ఉండదు. దేవుడు పరలోకం నుండి భూలోకం వైపు చూసినప్పుడే ఆయనకి పని కనిపిస్తుంది. అందుకని నేనేం చెప్తున్నాను, దేవునికి పని ఉన్న స్థలం ఏంటిదంటే, మనం ప్రతిరోజు పని ఎక్కడ ఉన్నది అని పెట్టుకుంటాం. ఆదివారం కాదు, సోమవారం నుంచి శనివారం వరకు మనం ఏం చేస్తాము, నాకు పని ఎక్కడ దొరుకుతుంది, ఏ స్థలంలో పని ఉన్నది అనేది మనం ఏం చేస్తాము, వెతుకుతాం. చాలా మంది ఈ రోజులలో దేని కొరకు కష్టపడతారు, ఏదైనా ఉద్యోగం దొరకాలి, ఎక్కడ ఏదైనా ఆఫీస్లోనైనా ఎక్కడైనా స్థలంలోనైనా నాకు పని దొరకాలని ఏం చేస్తుంటారు, బాగా కష్టపడుతుంటారు. కూలి పని చేసే వాళ్ళు ఎక్కడ పని దొరుకుతుంది, ఏ పట్టణంలో, ఏ గ్రామంలో, ఏ పొలంలో పని దొరుకుతుందని రోజు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దేవుడు కూడా రోజు ఎదురు చూస్తున్నాడు, డైలీ ఎదురు చూస్తున్నాడు. దేని కొరకు? నా కుమారుడు, నా కుమార్తె నన్ను ఎప్పుడు తనలో పని చేయడానికి పిలుస్తారా, నాలో ఎప్పుడు ప్రభువా నాలో ఉన్నావు నీవు, నాలో పని చేయండి, నా యొక్క పనిని చూడండి, నా యొక్క స్థితిని చూడండి అని ఎప్పుడైతే పిలుస్తారో అని దేవుడు రెగ్యులర్గా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు పని కలిగింది ఒకే ఒక చోట, అది దేవుని యొక్క మందిరంలో. ఆ దేవుని యొక్క మందిరం ఎవరంటే నేనే దేవుని యొక్క మందిరం. హల్లెలూయా. దేవుని యొక్క మందిరం ఎవరు చెప్పండి, చెప్పండి, గట్టి చెప్పండి. దేవుని మందిరం ఎవరు? ఇంత చిన్న చెప్పేసి అయిదాను. ఓకే, సత్యం నిన్నేం చేస్తుంది చెప్పండి, సత్యం నిన్నేం చేస్తుంది, గట్టి చెప్పండి, సత్యం నిన్నేం చేస్తుంది. అదే అంటే ఇంత చిన్నగా ఎప్పుడు చెప్పవద్దు. మనకు రేపు ఆగస్టు 15 వస్తుంది స్వాతంత్ర్యం ఏమన్నాడు. ఆ రోజు స్వాతంత్ర్యం వచ్చిన రోజు వాళ్ళంతా గట్టి గంభీరంగా చెప్పినారు స్వాతంత్ర్యం వచ్చింది. లేదంటే తెలంగాణ జూన్ 2 వచ్చింది. జూన్ 2వ తారీఖు నాడు ఎట్లా బ్యాంబులు వేసారు, ఎట్లా చేసారు, ఏదో చిన్నగా ఓకే మాకు స్వతంత్రం వచ్చింది అని చెప్పి చిన్నగా అట్లా అన్నారు. నీ యొక్క విజయాన్ని ఏం చేయాలి, గంభీరంగా చెప్పాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, నీ పెదవులతో కాదయ్యా నన్ను గణపరిచేది నీ యొక్క హృదయ అంతరంగంలో నుండి, నీ బలముతోటి, నీ శక్తితోటి. ఏది చేసినా నీ పూర్ణ బలముతోటి, నీ పూర్ణ శక్తితోటి, నీ పూర్ణ ఆత్మతో చేయండి. నీకు బలహీనతగా ఉన్న సమయంలో కూడా నీ బలమంతటితో దేవుని కనపరచండి. నువ్వు బలహీనంగా ఉన్నా, బెడ్ మీద పడుకున్నా, నువ్వు చైర్లో కూర్చున్నా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నా కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఎంత బలం ఉన్నదో నాకు తెలుసు, నువ్వు ఎంత గట్టిగా అరుస్తావో నాకు తెలుసు, ఆ బలముతోటి నువ్వు దేవుడిని స్తుతించు. కానీ ప్రభువా నేను బలహీనంగా ఉన్నాను అని చెప్పేసి ఏడ్చుకుంటా మూలుకుంటా ఉంటే దాని వలన యూజ్ ఉండదు. మొన్నటో నిన్నటో ఒక పేపర్లో కానీ సెల్లో వస్తుంది, ఎప్పుడు స్త్రీలు చాలా బలమైనటువంటి వ్యక్తులు. మనమందరం ఏమనుకుంటాం, స్త్రీలు ఏమంటారు, చాలా బలహీనులు అంటారు. అవునా కదా? చెప్పండి, స్త్రీలను ఏమనంటారు, అందరు చూసి చాలా బలహీనం, చాలా డెలికేట్ అంటారు. కానీ నేనేం చెప్తున్నానంటే, క్రీస్తునందున్న వారికి ఆడవారని మగవారని ఏ భేదం లేదు. దేవునిలో అందరూ కూడా ఏంటిది, సమానమే. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, హల్లెలూయా. దేవుని అందున్న వారికి ఏంటిది, మగవారని ఆడవారని ఏ భేదం లేదు. ఎందుకో తెలుసా, దేవుడు మనుష్యుని సృజించినప్పుడు మనుష్యుని తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించుకున్నాడు. తన పోలికలో తన స్వరూపంలో సృష్టించినాడు. ఎలా సృష్టించిండు, హాఫ్ పురుషునిగా హాఫ్ స్త్రీగా చేసింది. అర్థమైందా? సగము పురుషుడు సగము స్త్రీ, అప్పుడే ఒక మనిషి. అందుకనే వివాహం అయితేనే భార్య భర్తలు ఇద్దరిని ఏమంటున్నారు, ఒకటే శరీరం. ఇప్పుడు భార్య వేరు భర్త వేరేనంటే వాళ్ళు ఒకటే అయినట్ట. దేవుని యొక్క వాక్యం ఏముంది, భార్య భర్త ఇద్దరు ఒకటే శరీరము. దేవునిలో నిన్ను సృష్టించినప్పుడు దేవుడు నిన్ను, నువ్వు గొప్పవాడివి, నువ్వు తక్కువవాడు అని, స్త్రీ నువ్వు తక్కువ దానివి, పురుషుడా నువ్వు గొప్పవాడు అని దేవుడు సృష్టించలేదు. ఒకవేళ అట్లయితే మన
దేవునికి శరీరం. మనమందరం దేవునికి ఏంటిది? అందరూ చెప్పండి. మనమందరం దేవునికి ఏమై ఉన్నాము? ఆయన మనకి ఏమై ఉన్నాడు? శిరస్సు. దేవుడు మనకు శిరస్సు. మనమందరం కలిస్తేనే దేవుని యొక్క శరీరం. ఇప్పుడు పురుషులు మాత్రమే ఏది చేసినా పురుషులు మాత్రమే చేయాలంటే మన సగ భాగం ఏమవుతుంది? పారాలసిస్ వచ్చిన వాళ్ళని చూడండి ఎలా ఉంటారు. సగం మాత్రమే పని చేస్తారు, సగం మాత్రమే ఏమవుతుంది? అయితే స్త్రీలందరినీ పని చేయకుండా, వాక్యం చెప్పకుండా, ప్రార్థన చేయకుండా కేవలం వాళ్ళు ఇల్లు కడడానికి దానికి మాత్రమే ఉంచితే దేవుని యొక్క సంఘము, యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం? సగము పారాలసిస్ చేస్తున్నాం. మన మాటలతో ఏం చేస్తున్నాం? మన మాటలతో పారాలసిస్ వచ్చేటాలంటే చేస్తున్నాం. దేవుని యొక్క మందిరంలో ఏ భేదము లేదు. హల్లెలూయా. పురుషులని, స్త్రీలని, చిన్నవారిని, గొప్పవారిని, పెద్దవారిని ఏ భేదం లేదు. అందరం దేవునిలో సమానమే. హల్లెలూయా. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నేనేం చెప్పిన, దేవునికి పని చేయడానికి స్థలం ఎక్కడ? దేవుడు పని చేసే స్థలం ఎక్కడ ఉన్నది? చెప్పండి, ఎక్కడ? అంటే ఎప్పుడైనా మర్చిపోకండి, దేవునికి పని ఉన్నది. ఆయన పని చేసే స్థలము నా యొక్క జీవితంలోనే. హల్లెలూయా. దేవుడు ఎక్కడ పని చేస్తాడు? అందరూ చెప్పండి, చిన్న చెప్పకండి, గట్టిగా ఎంతూజియాజం. దేవుడు ఎక్కడ పని చేస్తాడు? నీ జీవితంలో దేవుడు పని చేయాలంటే రెగ్యులర్గా మీరు చెప్పాలి. రెగ్యులర్గా మీరేం చేయాలి? నా జీవితంలో దేవుడు పని చేయాలి. ఆయన పనిచేసే స్థలం ఎక్కడనో లేదు. నేనే దేవుని యొక్క మందిరం. ఆయన నాలో సంచరిస్తున్నాడు. సంచరించడం అంటే అర్థం ఏంటిది? సంచరించడం అంటే అర్థం ఏంటి చెప్పండి. అందరూ సంచరిస్తున్నాడు అని అంటారు. దేవుడు సంచరించే స్థలం నేనే అంటాం. సంచరించడం అంటే ఏంటిది? చెప్పండి. మనము దేవుని యొక్క వాక్యం వింటున్నాం, కానీ దాని యొక్క మీనింగ్ తెలియనప్పుడు నువ్వు స్వతంత్రుడు కాదు. అదేంటిది? నిన్ను బంధించేస్తున్నది. ఏం చేస్తున్నది? అందరం వాక్యం వింటున్నాం, ఎవరు ఏం చెప్పినా వింటున్నాం, కానీ దాని యొక్క కంప్లీట్ డీటెయిల్ అనేది మనకు తెలుసుకోలేకపోతున్నాం. డీటెయిల్స్ అనేది మనకు అర్థం కావట్లేదు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏముంది? సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. సత్యం నిన్ను ఏం చేస్తుంది? మళ్ళీ చెప్పండి, సత్యం నిన్ను ఏం చేస్తుంది? కానీ సత్యం నీకు తెలియకుండా చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి వచనము ఏదైతే ఉన్నదో అది మీరు కూడా చదివినారు. దేవుడు నాలో సంచరించుచున్నాడు అని మీరు చాలా సార్లు చదివినా లేదా? బైబిల్ మొత్తం చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్ చదివి ఎన్నిసార్లు చదివి? ఓ మై గాడ్, 2 సార్లు కంప్లీట్ చేసినామా? 3 సార్లు. మనము బైబిల్ని ఎట్లా చదవాలంటే, అందుకనే మన యొక్క శరీరంలో, జీవితంలో చాలా మారిపోవడానికి కారణం ఒకటే. నీ లైఫ్ మారిపోవడానికి, దేవునికి మనము ప్రాముఖ్యత ఇవ్వకపోవడానికి, దేవుని యొక్క వాక్యములకు మనము ప్రాముఖ్యత ఇవ్వకపోవడమే. రోజుకి ఎన్ని అధ్యాయములు చదువుతాం చెప్పండి? ఏం పర్వాలేదు. రోజుకు మీరు ఎన్ని అధ్యాయాలు చదువు? 1 చదువుతా 1, 2 చదువుతా 2, 5 చదువుతా 5. చెప్పండి, ఎన్ని చదువుతారు మీరు రోజుకి? బైబిల్ ఎంతసేపు చదువుతారు? 2. అక్క మీరు తక్కువ. ఓకే అన్న, టైం ఉన్నాం. నూరా 2 అధ్యాయం మినిమం లిమిట్ పెట్టేసినాం మనమంతా. లిమిట్స్. దేవుని యొక్క వాక్యంని ఎలా చదవాలంటే, నీ జీవితాన్ని మార్చేదే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో లేకుండా నువ్వు ఎన్ని రోజులైనా ప్రార్థన చేయండి, నువ్వు ఎన్నైనా చేయండి,
దేవుని యొక్క వాక్యం చదవడానికి నాకు సమయం లేదు, దేవునికి నేను సమయం ఇవ్వట్లేదు అని అన్నప్పుడే మనం అక్కడ ఫెయిల్ అయిపోయినాం. క్రైస్టియన్ లైఫ్ నువ్వెందుకు వర్ధిల్లట్లేవు? దేవుని యొక్క వాక్యం లేకుండా తెలుసా? దీవారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించిన వాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన వాడు. అతడు ఎలా ఉంటాడు? నీటి కాలంలో నాటబడిన వాడే, ఆకు అనేది వాడిపోదు, తన కాలమందు ఫలమిచ్చే చెట్టునే ఉంటాడు. నీ కాలంలో నువ్వు ఫలిస్తలేవు, నీ కాలంలో నీకు ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు బ్రతుకుతున్న దినములలో నీకు శ్రమలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అన్ని రకములైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మనకు అన్నిటికి సమయం ఉంటుంది. దేవుని యొక్క వాక్యానికి సమయం లేకపోతే నువ్వు ఫలించలేవు. నేను మొన్న చెప్పిన దేవుని యొక్క వాక్యం అంటే విత్తనము. చెప్పండి, దేవుని యొక్క వాక్యం అంటే ఏంటిది? విత్తనము. నువ్వు ఎన్ని విత్తనములు విత్తితే అంత ఫలములు నీకు వస్తాయి. నువ్వు ఒక్క విత్తనం విత్తితే నువ్వు ఒకటే ఫలములు కోసుకుంటావు. దేవుని యొక్క వాక్యం అంటే ఏంటిదో తెలుసా? దేవుని యొక్క వాక్యం అంటే సజీవమైనది, లైఫ్, జీవం కలిగినది. దేవుని యొక్క వాక్యం అంటే ఏంటిది? జీవం కలిగినది. మనము ఆ జీవం కలిగిన దానినే మనలో లేకుండా చేస్తున్నాం. అది శక్తివంతమైనది. ఏంటిది? దేవుని యొక్క వాక్యం ఎలాంటిది? ఫస్ట్ వన్ ఏంటిది? సజీవమైనది. రెండవది ఏంటిది? శక్తివంతమైనది. మూడవది ఏంటిదంటే అది ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటే కూడా రెండంచులు కలిగినటువంటి పదునైన కత్తి. నీ లైఫ్ లో ఏదైతే సమస్య ఉన్నదో అది కట్ చేసేస్తుంది దేవుని యొక్క వాక్యం. నీ రోగంతో ఇబ్బంది పడుతున్నావు, అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నావు, ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ సమస్యలు పోట్లేవు, నీ బాధ పోట్లేదు, నీ కష్టం పోట్లేదు. నేను చెప్తున్నా, ఇక్కడికి పరిగెత్తడానికంటే బదులు ఆ సమయంలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు. ఏం చేయండి? చెప్పండి, ఏం చేయాలి మీరు? ఇప్పుడు మనం పోవడానికి రావడానికి ఒక గంట సమయం పట్టింది అనుకో, ఆ గంట సమయం వేస్ట్ చేయకుండా ఆ గంట సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. ఆ వాక్యమే సజీవమైనది, నీకు జీవం ఇస్తుంది. ఆ వాక్యమే శక్తి కలిగినది, ఆ వాక్యం నీకు శక్తినిస్తుంది. ఆ వాక్యమే రెండంచులు కలిగినటువంటి ఖడ్గము. ఆ వాక్యం నీలో ఏం చేస్తుంది? నీలో ఏ బలహీనత ఉన్నది, నీలో ఏ రోగం ఉన్నది, నీలో ఏ వ్యాధి ఉన్నది, అవన్నీ దేవుని యొక్క వాక్యము మెడిసిన్ లాగా పనిచేస్తుంది. హల్లెలూయా. చెప్పండి, దేవుని యొక్క వాక్యం ఎలా పనిచేస్తుంది? మెడిసిన్ లాగా. నీకు ఎక్కడ అనారోగ్యం ఉన్నదో దేవుని యొక్క వాక్యం వెళ్ళి నీ యొక్క ఆలోచనలన్నింటినీ పరిశీలిస్తుంది. చాలా మందికి నాకు నిద్ర లేదు, నాకు బలహీనత ఉన్నది, నాకు బాగులేదని చెప్తుంటాం. కారణం ఏంటిదంటే వాక్యము వారిలో లేకపోవడం వలన. వాక్యము ఉన్నటువంటి వ్యక్తిని చూడండి, హ్యాపీ ఉంటాడు, నిద్ర మంచిగా ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. వాక్యము మైనస్ ప్రార్థన. వాక్యం లేకుండా నువ్వు గంట సేపు ప్రార్థన చేసినా అది జీరోనే. ఏంటిది? ఒక ఆయన విత్తనాలు లేవు, పొలం లేదు, కానీ నాకు పంట లేదు అని అంటున్నాడు. నా దగ్గర ఏమి లేదు. ఆయనకి ఎలా వస్తుంది? ఆయనకి విత్తనాలు లేవు, చేతిలో వేయడానికి పొలం లేదు, కానీ ఆయన ఏమంటున్నాడు? ఆయన ఏం కావాలని కోరుకుంటున్నాడు? నాకు బియ్యం కావాలి, నాకు వడ్లు కావాలి, నాకు ధాన్యం కావాలి, నాకు ఆహార పదార్థాలు కావాలి, అన్ని కావాలంటున్నాడు. ఎలా వస్తాయి? ఎప్పుడు వస్తాయి? తన పొలం ఉండి విత్తనము సమృద్ధిగా చల్లినప్పుడు అతడు ఏం కోసుకుంటాడు? పంటను కోసుకుంటాడు. కానీ పొలమే లేదు, విత్తనములే లేవు, ఎలా పొలం కోసుకుంటాడు? నీ యొక్క హృదయం అనేది పొలం. నీ యొక్క హృదయం ఏంటిది? చెప్పండి, నీ యొక్క హృదయం ఏంటిది? నీ యొక్క హృదయమును చదును చేయాలి. నీ యొక్క మనసు దేవుని యొక్క మనసు అయ్యున్నది. నీ మనసు పొలము లాంటిది. నీ యొక్క పొలములో దేవుని యొక్క వాక్యమును నింపుకోవాలి. హల్లెలూయా. మనకు శోధనలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. నీ శోధనని జయించాలంటే
దేవుని యొక్క వాక్యం నీలో ఉన్నప్పుడే నువ్వు శోధనని జయిస్తావు. శోధనని జయిస్తావు. మీరు చేసేటటువంటి ప్రార్థననే పాస్టర్ కూడా చేస్తాడు. మీరు చేసేటటువంటి ప్రార్థననే ఎవరైనా చేస్తారు. కానీ ఎందుకు మనలో ఇంకా మార్పు రావట్లేదు? కారణం ఏంటో తెలుసా? నీలో దేవుని యొక్క వాక్యం లేకపోవడం వలన. వాక్యముని అధికంగా ధ్యానించండి. వాక్యమునకు సమయం అధికంగా ఇవ్వండి. వాక్యము నీ నోటిలో. దేవుడు ఏమన్నాడో తెలుసా? వాక్యాన్ని దైవ సేవకునితో చెప్తున్నాడు. ఈరోజు నీకు నాకు చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనములు చదవండి. యెహెజ్కేలు గ్రంథము యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 1, 2, 3 వచనములు చదవండి. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చిన ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవేయగా నేను దాన్ని భక్షించుకుని అది నా నోటికి తేనెవలె మధురముగా కనబడెను. హల్లెలూయా. అంటే చెప్పండి హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన నాతో ఇలాగూ. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నీకు దేవుడు ఇలాగ చెప్తున్నాడు. సెలవిచ్చాడు. సెలవు అంటే ఏంటిది? కమాండ్. ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు నీకు. దేవుడు నీకు ఏమిస్తున్నాడు? చెప్పండి, ఏమిస్తున్నాడు దేవుడు నీకు? ఆజ్ఞ. ఆజ్ఞ అంటే దాని యొక్క పని ఏంటిది? మీరు చేయాలా చేయకూడదా? కంపల్సరీయా నెసెసరీయా? ఖచ్చితంగా. ఆజ్ఞ అంటే ఏంటిది? నువ్వు ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. మాట వేరు. చాలా మంది మాటలు చెప్తారు, కానీ ఆ మాటలను ఏం చేయరు? చెప్పండి, పాటిస్తున్నారా? పాటించారు. మాట తప్పిపోతారు. కానీ ఆజ్ఞ చాలా గొప్పది. ఆజ్ఞ, ఈ ఆజ్ఞాపించిందంటే దాని యొక్క అర్థం ఏంటిది? కంపల్సరీ. మీకు ఏ పని ఉన్నా, ఎంత పెద్ద పని ఉన్నా అదంతా పక్కన పెట్టేసి నువ్వు కంపల్సరీ పని చేయాలి. నీకెన్ని పనులున్నా దేవుడు చెప్తున్నాడు ఏంటిది? ఆయన నీకు ఇలాగ ఆజ్ఞాపిస్తున్నాడు, నీకు సెలవిచ్చుచున్నాడు. ఏంటి? ఏమంటున్నాడు? నరపుత్రుడా, నరునికి పుట్టినటువంటి వ్యక్తి, ఓ మనిషి, ఓ వ్యక్తి అని చెప్తున్నాడు దేవుడు. నీకు ఏమంటున్నాడు? నీకు కనబడిన దానిని భక్షించుము. చూడండి, ఇక్కడ భక్షించుము ఇట్లాంటి మాటలు మనకి కొన్ని గ్రామాటికల్ గా మనకు అర్థం కావు. భక్షించుమంటే అర్థం ఏంటిది? తిను. ఏం చేయాలి? నీకు కనబడుచున్నది. ఏం కనబడుతుంది నీకు? ఏం కనిపిస్తుంది నీకు? ప్రతిరోజు మనం గ్రంథంలో చూస్తున్నామా? ఎంతసేపు చూస్తున్నాం? ఫోన్ ఎంతసేపు చూస్తాము? సమయం దొరికినప్పుడల్లా స్క్రోల్ చేస్తున్నాము. అవునా కాదు? అది నీకేమిస్తుంది? ఏమిస్తుంది? నీ మైండ్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. నిన్నేం చెప్తున్నది? ఆ ఫోన్ పాడైపో, వ్యర్థం చేసుకో, నీ లైఫ్ ఇలాగే ఇబ్బందులతో ఉంటుండు, సమయం అంతా పోగొట్టుకో. ఆ తర్వాతకి అయ్యో సమయం అంతా అయిపోయింది, అయ్యా ఎస్ఐ అని ఏడు. సమయం అంతా వృధా చేసుకుంటున్నాం. ఒకనొకప్పుడు కనుక ఇలాంటి ఫోన్లు, ఇప్పుడున్నటువంటి ఫోన్లు కనుక ఉన్నట్లయితే క్రైస్తవులు మనకంటే ముందున్నటువంటి వాళ్ళు అంత పరిశుద్ధులుగా ఉండేవాళ్ళు కాకపోయారు. ఫోన్ లేదు కనుకనే వాళ్ళు కష్టపడి ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యాన్ని సంపాదించారు, ప్రభు వద్ద తెచ్చి. కానీ ఈ రోజుల్లో ఒక మెసేజ్ చెప్పాలంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాం, ఏ మెసేజ్ చెప్పాలి, ఎవరు మంచి చెప్తున్నారు అదే మెసేజ్ యాస్పీస్ గా కక్కేస్తున్నారు, తిన్నది. దానిలో లైఫ్ ఉండదు.
ఈ రోజులో ఇంటర్నెట్, యూట్యూబ్ ఉన్నట్టు ఆ రోజులలో ఉంటే పరిచర్య అంత గొప్పగా ఎదిగేది కాదేమో. ఈ రోజు మనకు అన్ని ఉన్నాయి, కానీ అన్ని రకములైన శ్రమలు ఉన్నాయి. కారణం ఏంటిది? ఈ లోకం నిన్నేం చేస్తున్నది? దేవుడికి దూరం చేస్తున్నది. వాళ్ళకి ఆ రోజులలో ఈ ఫోన్లు లేవు కనుక బైబిల్ తోటి సమయం ఎక్కువ గడిపింది, వాక్యాలు ఎక్కువ ధ్యానించారు. వాళ్ళకి ఇబ్బంది వస్తే బైబిల్ ఓపెన్ చేసి దేవుడు నన్ను ఏ మాట చేత ఆదరిస్తాడో, ఏ వాక్యం నాకు సహాయం చేస్తుందని బైబిల్ ఓపెన్ చేసి బైబిల్తో సమయాన్ని గడిపేవారు, దేవునితో సమయం గడిపేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము? హ్యాపీగా పడుకొని ఫోన్ వచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఎంత డేంజరస్ లైఫ్, ఎంత డేంజరస్ లైఫ్ లో ఉన్నాం. ఎందుకంటే దేవుడు రక్షణ ఇచ్చి ఉన్నాడు. ఇలాంటి వాటి ద్వారా మన రక్షణని కోల్పోతున్నాం. వాటి దేవుడు ఏమంటున్నాడు? నరపుత్రుడా, నీకేది కనిపిస్తున్నది? నీ ఫోన్ నీ యొక్క సమయం తినేస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు తినవలసిన దానిని తినాలి, వద్దన్న దాన్ని తినకూడదు. దేవుడు ఏం తినమంటున్నాడు? నీకు కనబడిన దాన్ని నువ్వు తినాలి, భుజించాలి. ఏం భుజించమంటున్నాడు చూడండి. ఈ గ్రంథమును తిని, ఈ గ్రంథమును ఏం చేయమంటున్నాడు? తిని ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయి. నీ అంతట నువ్వు ఏదైనా చెప్పడానికి వీల్లేదు. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు? నేనేదైతే గ్రంథం ఇస్తున్నానో ఆ గ్రంథం తిన్న తర్వాతనే నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయులతోటి వాక్యమును చెప్పు. వాక్యం తినకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు వెళ్ళి వాక్యం చెప్తే అది కుదరదు. అదే విధంగా నీ సమస్యను బట్టి, నీ రోగాన్ని బట్టి, నీ వ్యాధిని బట్టి, నీ ఇంటిలో ఉన్న కష్టములను బట్టి దేవుని యొక్క వాక్యం చదవకుండా ప్రభువా నాకు ఈ కష్టం ఉందంటే దేవుడు అంటున్నాడు దాని వలన ఉపయోగం లేదు. ఏం లేదు, దాని వలన నీకు నీ సమయం వృధా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయి? వాక్యముతోటి నీ కడుపును, నీ యొక్క హృదయముని, నీ అంతరంగమును నింపుకో. వాక్యం దేనికి? నీ యొక్క అంతరంగ పురుషునికి. వాక్యం ఎవరికి చెప్పండి? తెలుసా నీకు అంతరంగ పురుషుడు ఉన్నాడు? స్పిరిట్ మ్యాన్, ఆత్మ. నీకు ఆత్మ ఉన్నది. అందరూ నాకు ఆత్మ కావాలి, ఆత్మ కావాలన్నాడు, వెళ్ళి పరిగెత్తుతున్నా. ఆత్మ ఎట్లా వస్తుంది నీకు? నిన్నటి వరకు ఏది పడితే అది చేసినాము. ఈ రోజు ఒక గొప్ప పాస్టర్ వచ్చి నేను ప్రార్థన చేస్తున్నా నీకు ఆత్మ వస్తుందంటే ఎట్లా వస్తుంది? నీ లైఫ్ క్లీన్ గా లేదు, పరిశుద్ధంగా లేదు, నువ్వు రెడీగా లేవు. ఎలా వస్తుంది? ఆ పాస్టర్ వెళ్ళిపోతాడు, సేమ్ లైఫ్ అదే విధంగా ఉంటుంది. అప్పుడు ఆ క్షణం వరకు మనం ఊగిపోతా ఉంటాం. నెక్స్ట్ మినిట్లో ఏముంటాము? ఏమున్నాం, లైఫ్ లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యమును చదువు, వాక్యమును ధ్యానించు. దానితో నీ కడుపును, నీ అంతరంగముని, వాక్యం అనేది నీ ఆత్మకు, నువ్వు తినే ఆహారము నీ శరీరానికి. ఆత్మకి ఏం కావాలి? వాక్యం. నీ సమస్యని మార్చేది ఏంటిదంటే నీ యొక్క ఆత్మ. ఏంటిది చెప్పండి? నీ సమస్యలన్నిటిని సాల్వ్ చేసేది ఏంటిది? నువ్వు చేసే పని కాదు, నీ బ్రెయిన్ కాదు, నీ ఆలోచన విధానం కాదు. ఏంటిది? నీ సమస్యలన్నిటిని విడిపించేది అంటే ఆత్మ. చెప్పండి ఏంటిది? చెప్పండి అందరు చెప్పండి ఏంటిది? ఏం చేస్తుంది నీ ఆత్మ? నీ సమస్యలన్నిటికీ సమాధానం తీసుకొని వస్తుంది. ఎలా తీసుకొని వస్తుంది నీ సమస్యలన్నిటికీ సమాధానం? నీ ఆత్మ ఎలా తీసుకొని వస్తుంది చెప్పండి? నీ ఆత్మ. ఇప్పుడు నువ్వు శరీరంతో కష్టపడాలనుకున్నావు అనుకోండి, 10 రోజులు నీకు ఏ ఆహారం లేదు, నీకు చేతనే కదా? కష్టపడతావా? ఉపయోగం ఉంటుంది దానివల్ల? నీకు రెడీగా చేయడానికి పని ఉన్నది. పని ఉన్నప్పటికి కూడా నువ్వు 10 రోజులైతే అన్నం తినక నీకు చేతనవుతుందా? నిన్నే ఒకరు నడిపించాలి. అదేవిధంగా నీ ఆత్మకి దేవుని యొక్క వాక్యము ఆహారం. దేవుని యొక్క వాక్యము నీలో లేకుండా నీ ఆత్మ ఎలా వర్క్ చేస్తుంది?
ఎలా పనిచేస్తుంది నీ ఆత్మ? నీ ఆత్మ కృంగిపోయినట్టుగా ఉన్నది, బలహీనంగా ఉన్నది. నీ ఆత్మ బలహీనంగా ఉన్నది కనుకనే దురాత్మలు వచ్చి నిన్ను పీడిస్తున్నాయి, అపవిత్రాత్మలు వచ్చి నీ పైన దాడి చేస్తున్నాయి, అంధకార శక్తులు వచ్చి నిన్ను పీడిస్తున్నాయి. ఒక మాంత్రికుడు వచ్చి నిన్ను ఏం చేస్తున్నాడు? నెలగొట్టేస్తున్నాడు అంటున్నాడు. మాంత్రికుల్లో దురాత్మ ఉన్నది, దేవుని కుమారుల్లో దైవాత్మ ఉన్నది. ఏది గొప్పది? దేవుని ఆత్మ గొప్పదా, దురాత్మ గొప్పదా? చెప్పండి, ఏ ఆత్మ గొప్పది? ఆ దురాత్మ కలిగినటువంటి వ్యక్తి సమయం ఇస్తాడు. ఆ దురాత్మకి రాత్రి పూట లేస్తాడు, ఏ సమయమైనా నిద్రపోకుండా పని చేస్తుంటాడు దురాత్మ కొరకు. దైవాత్మ కలిగినటువంటి వ్యక్తి నువ్వేం చేస్తున్నావు? సోమరిపోతు అయిపోతున్నావు, సమయం ఇవ్వట్లేదు. కానీ నాకు ఈ సమస్య ఉందంటున్నావు. దేవుడు అంటున్నాడు, నీ ఆత్మని సిద్ధపరచు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురు, యోహాను, యాకోబును చూసి ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు, గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు ముగ్గురు వ్యక్తులను తనతో పాటు తీసుకెళ్ళింది. ఎవరిని? పేతురు, యోహాను, యాకోబును తీసుకుని వెళ్ళింది. దేని కొరకు తీసుకెళ్ళిండు? చెప్పండి, దేని కొరకు తీసుకెళ్ళిండు? తనతో పాటు ప్రార్థన చేస్తానికి తీసుకెళ్ళిండు, తనతో పాటు ఏడవడానికి, తనతో పాటు ఉండడానికి, తనను బలపరచడానికి వారిని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి దేవుడు ఏం చేసిండు? ఆయన ముగ్గురిని ఒక దగ్గర ఉంచి ఆయన కొంత దూరం వెళ్ళిండు. ఆయన ప్రార్థన చేస్తుండు. వచ్చి తిరిగి వచ్చి చూసేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ప్రభు అన్నాడు, మీ శరీరము బలహీనంగా ఉంది, మీ ఆత్మ సిద్ధంగానే ఉన్నది, కానీ మీ శరీరం ఏం చేస్తున్నది? నీవు ఎక్కువగా నీ శరీరానికి ప్రాధాన్యత ఇచ్చినానుకో, నీ ఆత్మ నశించిపోతుంది. ఏమైపోతుంది చెప్పండి? నీ ఆత్మ నీ శరీరానికే ఎప్పుడు నా శరీరము, నా వ్యాధి, నా రోగము, నా బలహీనత, అయ్యో నేను అన్నం తినాలి, అయ్యో ఇదే శరీరము, నాలో ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉందని ఎప్పుడు నీ శరీరం విషయమైన ఆలోచన ఉంటే నీ ఆత్మ అనేది నలిగిపోతుంది, నీ ఆత్మ అనేది అభివృద్ధి చెందదు. నీ లైఫ్ లో నీ శరీరమే అప్పర్ హ్యాండ్ గా ఉన్నది. కానీ దేవుని యొక్క జీవితం ఏంటిదంటే శరీరము నీకు లోబడాలి. శరీరం ఏం చేయాలి? నీకు ఎలా లోబడుతుంది? నీ శరీరం నీకు నీవు ఆత్మానుసారంగా ఉన్నప్పుడు. హల్లెలూయా, గట్టి చెప్పండి, హల్లెలూయా. నీవు ఆత్మానుసారంగా ఉన్నప్పుడు నీ శరీర కోరికలు, నీ శరీరంలో ఉన్న బలహీనతలు, నీ కుటుంబం అంతా నీకు లోబడుతుంది. నువ్వు ఆత్మలో బలహీనంగా ఉన్నావు అనుకో, నీ శరీరము నీ మీద ప్రభుత్వం చేస్తుంది. నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావు అర్థం చేసుకో. నీకెందుకు సమస్యలు, నీకెందుకు వ్యాధులు? కారణం ఏంటిదంటే నీ ఆత్మ బలహీనంగా ఉన్నది. మనిషి అంటే మూడు విధములుగా మనం ఉంటాం. మూడు విధములుగా మనం ఉంటాం. ఎంతమందికి తెలుసాక? మనిషిలో 3 బీయింగ్స్ ఉంటాయి. క్రిస్టియన్స్ మాత్రమే తెలుస్తుంది. లోక సంబంధమైన వాళ్ళకి, సైంటిస్ట్ కి రెండు విషయములు మాత్రమే తెలుస్తుంది. ఒకటి శరీరం. ఏంటిది? శరీరం. చెప్పండి, ఏంటిది? శరీరం. రెండవది ప్రాణం. రెండవది ఏంటిది? ప్రాణం. మూడవది ఏంటిది? ఆత్మ. ఈ మూడు కలిపితేనే వ్యక్తి, ఈ మూడు కలిపితేనే ఒక మనిషి. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే నువ్వు శరీరమై ఉన్నావు, నువ్వు ప్రాణమై ఉన్నావు. ప్రాణం అంటే ఏమేమి ఉంటాయి చెప్పండి? ప్రాణం, శరీరం అంటే ఏమేమి ఉంటుంది? ఫస్ట్ చెప్పండి. ఇది 7th స్టాండర్డ్ లో చెప్తున్నటువంటి సైన్స్. ఇది శరీరం అంటే 5 పార్ట్స్. మాది ఏదైతే జ్ఞానేంద్రియం, 5 జ్ఞానేంద్రియం. కళ్ళు, చూచుట, వినుట, మాట్లాడుట, రంగు, రుచి, వాసన, ఇవన్నీ 5 భౌతిక జ్ఞానేంద్రియాలు. అదేవిధంగా ప్రాణం
సోల్. సోల్ అంటే ఏమేమి ఉంటాయి? 3 పార్ట్స్ ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి. చెప్పండి. నెంబర్ 1 విల్, అంటే ఇష్టమైన చిత్తం. ప్రభువా నీ చిత్తం అని ప్రార్థన చేస్తాం. చిత్తం నీకు ఇష్టమైనది. ప్రాణములో నెంబర్ 1 ఏంటిది? చిత్తం. రెండవది ఎమోషన్స్. ఏంటి? భావోద్రేకం. ఏడవడం, నవ్వడం, దుఃఖపడము, సంతోషించడము, ఆనందించడము, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? నీ భావోద్రేకములలో ఉంటాయి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలన్నా, పోవాలన్నా, కదలాలన్నా, చేయాలన్నా, ఇవన్నీ ఏంటి? ఎమోషన్స్. మూడవది ఏంటిది? మైండ్. ఏంటి చెప్పండి? మనస్సు. నీ మనసులో కూడా 3 థింగ్స్ ఉంటాయి. మనసులో కూడా 3 విషయములు ఉంటాయి. కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. అంటే కాన్షియస్ మైండ్ అంటే ఏంటిది? ఇప్పుడు కొంతమంది కోమాకు పోయినారని అంటే కోమాకు పోయినంటే దాని యొక్క అర్థం ఏంటిది? కాన్షియస్లో లేడు, స్పృహలో లేడు. శరీరం ఏం చేస్తుంది? పని చేస్తుంది, కానీ ఆయనకి ఏం కూడా అర్థం కాదు. కాన్షియస్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి తెలుసా? సబ్ కాన్షియస్ మైండ్ అంటే మనకు ఎప్పుడో ఒకసారి కళ వస్తుంటుంది, ఎప్పుడో జరిగినట్టు అవన్నీ మన మనసులో స్టోర్ అయ్యి, ఇది జరుగుతుంది, ఇది జరగబోతున్నది, నాకు ఇట్లా అనిపించింది, అది ఎప్పుడో నాకు తెలిసింది, ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయింటాయి? సబ్ కాన్షియస్ మెమొరీలో. హల్లెలూయా. ఇవన్నీ చెప్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడు మనం ఏమంటాము? యేసు ప్రభువు చేసినటువంటి అద్భుతాల గురించి, వీటి గురించి ఏంటాం? మాంత్రికుడు పనిచేసేది ఈ సోల్ మీద. ఎక్కడ పనిచేస్తాడు? మాంత్రికుడు పనిచేసేది ఎక్కడ? చెప్పండి. నీ ప్రాణము మీద. మాంత్రికుడు వారికి తెలిసి అన్ని నీ మైండ్ని ఎట్లా బంధించాలి, నీ మైండ్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలి, నిన్ను ఎలా మ్యానిపులేట్ చేయాలి, నిన్ను ఎలా తప్పు త్రోవలలో నడిపించాలి, నీ శరీరంలో ఎలా రోగములు తీసుకురావాలి, నీ రక్తములో ఎలా జ్వరం కానీ ఏదైనా ఇబ్బందికరమైన రోగాలు, నీకు కాళ్ళ నొప్పులు వస్తుంటాయి, చేతుల నొప్పులు వస్తుంటాయి, మానసిక నిన్నటి వరకు మంచిగా ఉన్నాడు, నెక్స్ట్ డే కల్లా ఏమైపోతుంటాడు? చేంజ్ అయిపోతుంటాడు. ఎలా? ఇదంతా ఎక్కడ పని చేస్తుంటది? నీ ప్రాణం మీద. మనకు రూట్, వేర్ అనేది ఎక్కడ ఉన్నదో తెలియకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ వేర్ అనేది తొలగిపోదు. హల్లెలూయా కదా. నీకు వేర్ ఎక్కడ ఉన్నదో తెలియకుండా డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీవు బయట నీకు ఏమున్నది? రోగం కనిపిస్తున్నది, కానీ ఆయన నీ రక్తముని పరీక్ష చేయనంత వరకు, నీకు బ్లడ్ టెస్ట్ చేయనంత వరకు నీకు ఏది కూడా ఆయన చేయడు. ఈ మెడిసిన్ కూడా ఇవ్వడు, ఏ ట్రీట్మెంట్ కూడా చేయడు. కారణం ఏంటిది? రూట్ కాజ్. వేరే ఎక్కడ ఎందుకు వచ్చింది నీకు ఇది? అదేవిధంగా నీకు ఎక్కడ ఎలా చేతబడి చేసినారు, నీకు ఎలా చేసింది, ఎలా అయింది, నీకు ఎందుకు వచ్చింది ఇది, ఎలా నీ లైఫ్లోకి వచ్చింది ఇది అనేది నీకు తెలియకుండా నువ్వు ఎంత ప్రార్థన చేయి, ఆ ప్రార్థన నల్లిఫై, జీరో. దానివల్ల నీకు ఉపయోగం ఉండదు. ఇది చాలా పెద్ద బిగ్ సబ్జెక్ట్. ఇది ఏంటిదంటే మన యొక్క అంతరంగంతో సంబంధించినటువంటి బాహ్య శరీరం కాదు. ఎందుకంటే ఒక దురాత్మ కలిగినటువంటి వ్యక్తి, ఒక మాంత్రికుడు నీ దగ్గరికి, నీ ఇంటికి రాడు. ఏదైనా నిన్ను పాడు చేయడానికి నీ ఎదుగు అసలు రాడు. ఎక్కడోనో దూరంలో ఏదో నీకు చేస్తుంటాడు. ఎలా చేస్తుంటాడు అది నీకు తెలియదు, కానీ అది నీ మీద ఏం చేస్తుంటది? ప్రభావం చూపిస్తుంది. అది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? ఎలా సాధ్యమవుతుంది?
మూలంగా. ఎలా సాధ్యమవుతుంది? ఆత్మ అనేది జీవింపచేస్తుంది, ఆత్మ అనేది నశింపచేస్తుంది. దేవుని యొక్క ఆత్మ నీకు జీవమును తీసుకొస్తుంది, దురాత్మ నీకు నాశనమును తీసుకొని వస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇది ఎవరికైతే అర్థమవుతుందో ఇది చెప్పాలంటే 1 డేలో సరిపోదు, 1 గంటలో సరిపోదు. ఇది నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నీ శరీరంలో నీ ఇంటిలో ఏ దయ్యమున్నా అన్నీ నిన్ను చూసి గడగడలాడాలి. సత్యం నిన్నేం చేస్తుంది? చెప్పండి, సత్యం నిన్నేం చేస్తుంది? నీకు సత్యం తెలియకుండా సైతాన్ ఏం చేస్తుంది? నేను అంధకార గుడ్డితనం కలిగజేస్తుంది. నీ బాధలను చూసుకుంటున్నావు కానీ రూట్ ఎక్కడ ఉన్నది, ఇబ్బంది పెట్టేది ఎక్కడున్నది అది నీకు తెలియకుండా ఉంటుంది. నీకు తెలియనంత కాలము నువ్వు దానికి బందీగా ఉంటావు. నీకు తెలిసిన రోజున నీ బంధకములను తెంపేస్తావు, నువ్వు ఫ్రీ అయిపోతావు, నువ్వు దాని మీద ఓవర్ పవర్ అయిపోతావు, దాన్ని జయిస్తావు, దాన్ని తొక్కేస్తావు యేసునామములో. హల్లెలూయా. అప్పుడు నువ్వు యేసునామమును ఉపయోగిస్తే, అప్పుడు యేసునామములో నువ్వు ప్రార్థన చేస్తే, అప్పుడు నజరేయుడని యేసయ్య అని చెప్తే దయ్యములని గడగడలాడిపోతాయి, షేక్ అయిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. గుంటూరు దగ్గర ఒక ప్రాంతంకి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినా. గుంటూరు దగ్గర దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నది కనుక నేను ఒక దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తికి ప్రేయర్ చేస్తున్నా. సడన్ గా ఒక చిన్న ఇంత 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్న అబ్బాయి, నేను ఆయన దురాత్మ వెళ్ళిపో, దయ్యమ వెళ్ళిపోమని ఏం చెప్పలే. నేను ఒక వ్యక్తికి ప్రేయర్ చేస్తుంటే అతను నా దగ్గరికి రాగానే గవర్నమెంట్ కింద పడిపోయాడు. కారణం ఏంటిది? నేను అతనికి ఏం చెప్పలేదు. మనమేమో దయ్యంలారా వెళ్ళిపోండి, దురాత్మలారా వెళ్ళిపోమని మన నేను అది కూడా గద్దించలేదు. అందరు పరిచయం అయిపోయి, అరే ఈ చిన్న పిల్లవాళ్ళలో ఏ రోగం ఉంటుంది, ఏ దయ్యం ఉంటుంది, ఇక్కడ ఏం చేస్తాడు? ఇంకొక యవ్వన పిల్లగాడు, నేను ఆశ్చర్యపోయినా, చాలాసార్లు చెప్పిన అనుకుంటాను. ఒక యవ్వన పిల్లగాడు, అందరు అనుకుంటున్నారు వారింట్లో మా అబ్బాయికి చేతబడి చేసినారు, మా అబ్బాయి అందుకనే ఇలా ఉంటున్నాడు, ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని అనుకున్నారు. కానీ నేను కూడా వాళ్ళు చెప్పిన మాటల చేత ఏమైపోయినా కన్విన్స్ అయినా, అరే నిజమేనేమో, వాళ్ళు కూడా చేతబడి చేసేరేమో, అందుకనే ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు అని అనుకున్నాను. నేను వెళ్ళి యేసునామములో ప్రార్థన చేస్తున్నా. దయ్యములారా, మాంత్రికులారా, ఏదైతే ఇతను చేసినా అవన్నీ వెలుగమని ఎంత నా శక్తి అంతా ఉపయోగించి ప్రేయర్ చేస్తున్నా. నాకు తెలిసిన టెక్నిక్స్ అన్ని వాడు, అసలు పని చేస్తలేదు. సమయం అధికమవుతున్నది, నాకు అసలు ఏం కూడా అర్థం కావట్లేదు. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయండి అని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిండు, అతని పేరేంటి అని అడగమన్నాడు. అతని పేరేంటి, నీ పేరేంటి, ఎవరు నువ్వు అని అడగమన్నాడు. వెంటనే నేను చెప్పినాడు, ఏ నీ పేరేంటి, ఎవరు నువ్వు, యేసునామములో చెప్పనగానే అతడు చెప్తున్నాడు, నేనెవరో తెలుసా అని అడుగుతున్నాడు. నువ్వు చెప్పు అని నిన్ను అడిగితే నేను కోపం అంటున్నాడు, నేను ద్వేషము, నేను అసూయ, నేను పగ, నేను వ్యభిచార ఆత్మని, నేను దురాత్మని అంటున్నాడు. ఆశ్చర్యం, అరే ఇది ఎక్కడిది? పగ, కోపం, ఈర్ష్య, శరీర సంబంధమైన క్రియలన్నీ చెప్తున్నారు. అసూయ, జలసి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అప్పుడు ఆశ్చర్యమైనది, ఇతనికి చేతబడి కాదు, ఇతనికి ఏమొచ్చింది? దయ్యం కాదు. ఇమ్మీడియట్ గా కన్క్లూడ్ అవుతారు దయ్యం అని. దయ్యములలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు పగ, ద్వేషం, ఈర్ష్య ఇవన్నీ దురాత్మలు. వాళ్ళందరూ చెప్పింది ఏంటిది? మాత్ర క్రియ చేయడం వల్ల మా అబ్బాయి ఇలా అన్నాడు. నాకు దేవుడు తెలియజేసి
మాంత్రికుని ప్రభావం కాదు. మాంత్రికులు ప్రభావంతో ఎవరైనా దేవుని యొక్క మందిరంలోకి వస్తే నాకు ఇమ్మీడియట్ గా తెలుసు, వెంటనే ఇమ్మీడియట్ గా తెలుసు. అది నేను ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై చేస్తాను. కారణం ఏంటంటే దేవుడు ఆ యొక్క మనోనేత్రమును నాకు అనుగ్రహించి ఉన్నాడు. సో అది నేను పగ, ద్వేషం, ఈర్ష్య అన్నప్పుడు ఆశ్చర్యమైంది. ఇది ఎలా ఇది సాధ్యమైంది? ఎట్లా సాధ్యమైంది చెప్పండి. వారి కుటుంబం ప్రార్థన చేసే కుటుంబము, వారి కుటుంబము మంచిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. కానీ ఈ వ్యక్తి చూస్తే ఇలా ఉన్నాడు. ఎలా సాధ్యమవుతుంది అంటే దేవునికి విరోధంగా మనం నడుచుకున్నాం. ఎప్పుడు చెప్పండి, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు. ఏంటిది? దేవునికి విరోధంగా రెబలియన్, మూఢత్వం, మొండితనం, మొండిగా ప్రవర్తిస్తున్నాడు అని అంటారా? ఇతడు మొండిగా ప్రవర్తిస్తున్నాడు అని అంటారు. చూసినవా? అది దాని వలన మొండిగా ఎవరైతే మీ ఇంట్లో ఉంటుంటారో వాళ్ళని గమనించండి. వాళ్ళలో పగ, కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇవన్నీ కనిపిస్తుంది. ఎమ్మడే కోపడుతుంటారు. చూసినా వాళ్ళని గమనించండి. ఇమ్మీడియట్ గా కోపం వస్తుంటుందో వాళ్ళలో ఏమున్నది? వాళ్ళకి దేవుని మీద అసూయ ఉన్నది. దేవుడు అంటే ప్రేమ లేదు. దేవుడు ఏమి చేయడు మాకు, దేవుడు మీరు ఎంత చేసినా మాకు ఏమి చేయదు అని ఏమొచ్చింది వాళ్ళకి? రిజెక్షన్, తిరస్కరణకు గురయ్యారు. తిరస్కరణ, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మమ్మల్ని ఎవరు చూడరు, మా దగ్గర ఎవ్వరు రారు, మా లైఫ్ ఇట్నే ఉంటుంది, మేమే కష్టపడాలి అనే వాళ్ళకి ఏమొస్తుంది? ఇది అసూయ, జలసి, రిజెక్షన్. ఇంకేంటిది? తమ మీద తామే జాలి పడతారు. ఎవరు మా మీద జాలి పడరు. ఇది పెద్ద దురాత్మ. సైతాన్ ఏం చేస్తుంది? ఇలాగ వారిని పీడిస్తుంది. ఇవన్నీ మనకు తెలియదు. ఈ రూట్ కాస్ అనేది మనకు తెలియక మనం ఏం చేస్తాము? ఏ ఇష్టం వచ్చినట్టు ప్రేయర్ చేస్తుంటాం. కానీ దానివల్ల ఏమి రాదు నీకు. అది నీ లైఫ్లో ఉన్నంత కాలం విడుదల రాదు. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే నీకు రక్షణ అనేది ప్యాకేజ్. ఏంటిది? నీకు రక్షణనే ఇచ్చింది దేవుడు. ఆ రక్షణని నువ్వు కొనసాగించాలి. రక్షణని కోల్పోవద్దు. దేవుడు ఇచ్చిన రక్షణను నువ్వు కొనసాగిస్తుంటే దేవుడు నీకు ప్రతిదీ బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు రెగ్యులర్ గా వాక్యం చదవండి. 1-2 అధ్యాయం కాదు, సంవత్సరంలో ఎన్నిసార్లునైనా నేను ఎన్నిసార్లు చదివిన కౌంట్ లేదు. ఎన్నిసార్లు బైబిల్ నేను చదివిన కౌంట్ లేదు. సో ఒక అధ్యాయం కాదు, అధికంగా చదవండి. ఇంకోటి ఏంటిదంటే మెయిన్ థింగ్, నువ్వు చదవడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు చదివినది ఎంతగా మెడిటేషన్ చేస్తున్నావు. రోజు 2 అధ్యాయం చదువుతున్నావు, కానీ ఆ 2 అధ్యాయంలో నుంచి నీకు ఏది అర్థం కాలేదు, నీకు ఏది కూడా జ్ఞాపకం లేదు. రేపు నెక్స్ట్ రోజు వెళ్తావు, మళ్ళీ 2 అధ్యాయాలు చదువుతావు. ఆ 2 అధ్యాయంలో కూడా నీకు ఏం తెలియట్లేదు, ఏం అర్థం కావట్లేదు, దానివల్ల నీకు యూజ్ లేదు. దేవుడు అంటాడు వాక్యము వెలుగును కలగజేస్తుంది. ఏం కలగజేస్తుంది చెప్పండి? అందరూ చెప్పండి. వాక్యం నీకు ఏం కలగజేస్తుంది? వెలుగు. ఆ వాక్యం చదువుతున్నప్పుడే నీలో నుండి వెలుగు రావాలి. దేవుడు ఎక్కడ పనిచేస్తాడు? నీలో. దేవుడు ఎక్కడ పనిచేస్తాడు? నీలో. వాక్యం చదువుతుంటేనే దేవుడు నీలో పనిచేస్తుంటాడు. వాక్యం చదువుతుంటేనే నీలో వెలుగు వస్తుంది. వెలుగు వస్తుంది అంటే నీలో ఉన్న చీకటి, అనారోగ్యం, సమస్యలు, దురాత్మలు, వ్యాధులన్నీ గడగడలాడిపోయి పరిగెత్తుతా వేస్తున్నాము. అంటే హల్లెలూయా. ఎప్పుడు? నువ్వు వాక్యం చదివినప్పుడు కాదు, చదివింది యాస్టీస్ గా నీ లైఫ్ లో అప్లికేబుల్ కావాలి. చదివింది నీలోనికి రావాలి. చదవడం వేరు, ధ్యానించడం వేరు. చదవడము వేరు. చదవడం అంటే అందరూ చదువుకుంటే నేను కూడా చదువుతున్నా, నువ్వు కూడా చదువుతున్నావు అని చెప్తావు. చదవడం వలన ఏం తెలుస్తుంది? దేవుని యొక్క వాక్యంలో ఏముందో తెలుస్తుంది. కానీ ధ్యానించడం వలన ఏమొస్తుంది? ఆ వాక్యంలో ఉన్నటువంటి పవర్, లైఫ్
ఏదైతే నేను చెప్పినాడో జీవము శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి నీలోనికి వస్తుంది. ధ్యానించడం అంటే ఏంటిది? ధ్యానించడం అంటే ఒకటే మాటని రిపీట్ చేయడం. ఒకే వర్డ్. నీవు 2 అధ్యాయాలు చదివినావు, గ్రేట్. ఆ 2 అధ్యాయంలో నీకు ఏమర్థమైంది? ఒక్క వచనమైన నువ్వు మెమరీ చేయాలి. ఒక్క వచనమైన ఏం చేయాలి? నువ్వు కంఠస్థం చేయాలి. ఆ ఒక్క వచనం ఆ రోజంతా నువ్వు చెప్తుండాలి. ఆ వాక్యం నువ్వు చెప్తుంటే నీలో నుండి దేవుని యొక్క శక్తి ఎమిటేట్ అయితే నీలో నుండి దేవుని యొక్క శక్తి ఏమవుతుంది? ఉద్భవిస్తుంటది అన్నమాట. ఆ వాక్యం నీకు జీవమును తీసుకుని వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం వినటం కాదు, దేవుని యొక్క వాక్యంలో ఉంది. వాక్యం వినటం వలన కాదు, వాక్యం విని దాని ప్రకారం నడిచేవాడు అన్నాడు దేవుడు. నువ్వు వాక్య ప్రకారం నడవాలి. వాక్య ప్రకారం నువ్వు నడవాలంటే వినటం వలన సరిపోదు. వినటం వలన నీకు విశ్వాసం వస్తుంది. వినటం వలన నీకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసంతో నువ్వు ఏదైతే విన్నావో దాన్ని ఏం చేయాలి? తలపోసుకోవాలి, మెమరైజ్ చేయాలి, మరలా చెప్పాలి. ఆ వాక్యం నాలో పని చేయాలి. ఆ వాక్యం ఎప్పుడైతే నీలో నీ అనులోనికి పని చేస్తుందో అప్పుడు దేవుని యొక్క శక్తి అనేది నీలో నుండి ప్రవహిస్తుంటది. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేసిన ఒక వ్యక్తి కింద పడిపోయిందని చెప్పిన. ఎలా పడిపోయినాడు అని చెప్తున్నా? నేను ఆ అబ్బాయికి గద్దించలేదు, కానీ నేను చెప్పేది దేవుడు నాలో ఉన్నాడు, దేవుని యొక్క శక్తి నా ద్వారా విడుదలవుతున్నది, దేవుని యొక్క మహిమ నాలో ఉన్నది, దేవుని యొక్క అధికారం నాలో ఉన్నది. దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన చూసిన వెంటనే దురాత్మలన్నీ పారిపోయినాయి. అదే విధంగా నేను కాదు వెళ్ళేది, దేవుడు వెళ్తున్నాడు. నేను కాదు జీవించేది, దేవుడే నాలో జీవిస్తున్నాడు. నేను కాదు గద్దించేది, దేవుడే నా ద్వారా గద్దిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా యొక్క సన్నిధి కాదు, దేవుని యొక్క సన్నిధి నాలో నుండి ప్రవహిస్తున్నది. హల్లెలూయా. ఇలా చెప్పండి మీరు రెగ్యులర్ గా నీ ప్రేయర్లో మీరు ఇలా చెప్పండి, నేను కాదు జీవించేది, దేవుడే, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. క్రీస్తు యొక్క శక్తి నా ద్వారా ప్రవహిస్తున్నది. మీరు చెప్పండి, ఆటోమేటిక్ గా నువ్వు 10 రోజులు ఉపవాసం ఉన్న దానికంటే ఎక్కువ నీలో నుండి దేవుని యొక్క మహిమ విడుదలవుతుంటది. ఆమేన్. హల్లెలూయా. మీరు ఇలా చెప్పడానికి ప్రయత్నం చేయండి. సో అప్పుడు మీలో నుండి పవర్, శక్తి అనేది బయలుపడుతుంది. యేసు ప్రభు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అనేకులు వచ్చి ఆయన వస్త్రములు ముట్టుకున్నారు. ఆయన ముట్టిన వారందరూ బాగుపడ్డారు. కారణం ఏంటిది? చెప్పండి, కారణం ఏంటిది? ఆయన దేవుడు అంటున్నాం, కానీ బైబిల్ ఏం చెప్తున్నది? ఆయన దైవత్వం అంతా విడిచిపెట్టి మానవుని వలె భూలోకంలోకి వచ్చాడు. నీవు నేను ఎలా ఉన్నామో అదే విధంగా యేసుక్రీస్తున్నాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? నిన్ను నన్ను దేవునితో ఈక్వల్ చేసేసాడు. నీ మైండ్ ఇప్పటి వరకు నువ్వు దేవుడు కనుక అనుకుంటున్నావేమో. దేవుడు ఏం చేసిండు? నిన్ను నన్ను దేవునితో సమానం చేసిండు. యు ఆర్ ఈక్వల్ విత్ గాడ్. అంటే దేవుడు ఎలా ఉన్నాడో నువ్వు కూడా అలాగే ఉన్నావు. అర్థమైందా? దేవుడు అయితే స్పిరిట్, ఆత్మలో ఉండాలి. కానీ యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చింది. శరీరధారి అయి వచ్చినటువంటి వ్యక్తికి మనకున్నటువంటి లక్షణములన్నీ ఆయనలో ఉంటాయి, కానీ ఆయనలో దైవ లక్షణం, దైవత్వం వచ్చేది. అదే విధంగా దేవుడు చెప్తున్నాడు, నీవు శరీర రీతిగా ఉన్నప్పటికీ అదే దైవత్వమును, యేసుక్రీస్తులోకి వచ్చినటువంటి దైవత్వము ఇప్పుడు నీలోనికి కూడా వస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వేరు, దేవుడు వేరు వేరు కాదు. అందుకనే యేసుక్రీస్తు ఏం చెప్పిండు? నేను వేరు, తండ్రి వేరు కాదు అన్నాడు. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసిన వాడే. అదే విధంగా పౌలు అన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకుంటే యేసుని పోలి నడుచుకున్నట్టే. అంటే పౌలు ఏం చేసిండు? దేవునితో ఈక్వల్ అయిపోయాడు. కొరింథీ సంఘానికి ఏం చెప్తుండు? మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను యేసుని పోలి నడుచుకున్నాను. మీరు ఎంత ఈక్వల్ చేసేసి చూడండి. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను వేరు, తండ్రి
వేరు కాదు. మేమిద్దరము, నేనేం చెప్తున్నా, నువ్వు వేరు దేవుడు వేరు కాదు. నువ్వు దేవుడు ఒకటే. ఎందుకంటే దేవుడే నీలో ఉన్నాడు, నువ్వు దేవుడు ఏకమైపోయినారు. నువ్వు వేరే, దేవుడు వేరే. దేవుడు ఎక్కడ నీకు బయట కనబడాలని చెప్పిన ఫస్ట్ రాగానే. దేవుడు ఎక్కడ నీలోనే పనిచేస్తాడు. ఆయన నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న దేవుడు నీలో పని చేస్తాడు కనుక నువ్వు బయట పని చేస్తావు. హల్లెలూయా. ఎందుకు దేవుడు నీలో నివాసం చేస్తున్నాడంటే నువ్వు స్పిరిట్, నువ్వు ఆత్మ. నీ ఆత్మ నీ లోపల ఉన్నది. అర్థమైందా? నీ ఆత్మ నీ లోపల ఉన్నది, నీ శరీరం బయట ఉన్నది. నీ ఆత్మ నీలో ఉన్నది. దేవుడు నీ ఆత్మతో కలిసిపోయినాడు. దేవుడు ఎక్కడ కలిసిపోయాడు? నీ ఆత్మలో. నీలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీ ఆత్మలో నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు ఎలాగైతే ఉన్నాడో నువ్వు కూడా అలాగనే ఉన్నావు. దేవుడు ఏదైతే చేస్తాడో నువ్వు కూడా అలానే చేస్తావు. దేవుడు ఏం చేసిండు? దేవునితో సహవాసం చేసి నేర్చుకోవడం. నువ్వు కూడా సహవాసం చేయాలి. వచ్చే వారం చెప్తాను ఎలా సహవాసం చేయాలనేది. సమయం అధికమైంది కనుక నాకు చెప్పే ఓపిక ఉన్నది, కానీ మీరు వినే ఓపిక లేకుండా అధికంగా చెప్పినా నేను బాధపడిపోతాను. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి అనేది నీలో ఉన్నది ఎలా వస్తుంది అనేది నేను చెప్తా వచ్చేవారు. దేవుని శక్తి, దేవుని యొక్క మహిమ నీలోకి ఎలా వస్తుంది? మనం అనుకుంటాము దేవుని యొక్క శక్తి ఎక్కడి నుంచో బయట నుంచి వస్తుంది. నేను చెప్పేది దేవుని యొక్క వాక్య ప్రకారం యేసు ప్రభు చెప్పినట్టు నేను మీకు చెప్తాను. మీరు అది ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు చెప్పినటువంటి వాక్యము, నేను చెప్పిన ప్రతి మాట మీకు గుర్తుండదు. నేను గ్యారంటీ. నేను ఫస్ట్ నుంచి ఏదైతే చెప్పినానో ఇప్పటి వరకు మీకు ఒక మహా అయితే ఒక 10 మాటలు జ్ఞాపకం ఉండొచ్చు, కానీ ప్రతిదీ జ్ఞాపకం ఉండదు. అర్థమవుతుందా? ప్రతిదీ జ్ఞాపకం. ఎందుకంటే నేను ఒక నాయకుడి కింద ఉన్నా, లీడర్ కింద ఉన్నా. ఆయన చెప్పిన ప్రతి మాట ఇప్పుడు మీరు ఎగ్జైట్ అయినప్పుడు నేను కూడా ఎగ్జైట్ అయినా, కానీ ఒక గంట అయిన తర్వాతకి చాలా వరకు మర్చిపోతాను. ఒక గంట సేపు చెప్పిన దాంట్లో నాకు మహా అయితే ఒక 2-3 వచనములేమో గుర్తుంటాయి. అది నా యొక్క మెమరీ కెపాసిటీని బట్టి. కానీ ప్రతిరోజు రెగ్యులర్గా నేను దేవుని యొక్క వాక్యాన్ని, హల్లెలూయా, ఆయన ఏం చెప్పిండు అది మరలా విన్నదే, మరలా విన్నదే, మరలా వినాలి. చదివిందే మరలా చదవాలి. ఎందుకు? వినుట వలన విశ్వాసం, నీ ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చదవటం వలన నీ యొక్క శక్తి అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకనే ఒక్కసారి వినకండి. ఈ రోజు నేను ఏదైతే చెప్పినానో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, నేను మరలా వినండి. ఓకే, నేను ఏం చెప్తున్నా మీరు మరలా వినండి. వినుటే వలన మీకు అది జ్ఞాపకం ఉంటుంది.